హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. ధనుష్ ఒక స్టార్ అండ్ చాలా మంది ఫేవరెట్ హీరో. తాను సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ లో ఒక డిఫరెంట్ వైబ్ ఉంటది. ఈసారి తన 50th ల్యాండ్ మార్క్ మూవీకి తానే స్టోరీ రాసుకుని తనే డైరెక్షన్ చేసుకున్నాడు. రీసెంట్ గా ఆ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. మరి ఆ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి భయ్యా. ధనుష్ అనగానే నాకు గుర్తు వచ్చే వన్ అండ్ ఓన్లీ మూవీ రఘువరన్ బీటెక్. ఆ మూవీతో చాలా మంది తెలుగు ఆడియన్స్ కి ఈ మనిషి బాగా కనెక్ట్ అయిపోయాడు. కానీ దానికన్నా ముందే వచ్చిన 3 మూవీతో ఆడియన్స్ ని మెల్ట్ చేశాడు. అలా తెలుగులో మంచి మంచి మూవీస్ తో తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాడు. అలా షేడ్స్ మార్చుకుంటూ అన్ని క్రాఫ్ట్స్ లో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు. తను పాడిన పాటలకి కూడా మంచి వైబ్ ఉంటది. ఇప్పుడు తను రాయన్ అనే మూవీతో ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ట్రైలర్ చూసాక నాకైతే కొంచెం డ్రగ్డ్ ఫిలిం లా కనిపిస్తుంది. అండ్ మూవీలో డ్రామా కూడా పెద్దగానే ఉండబోతుంది అనిపిస్తుంది. కాస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. ఎస్జే సూర్య, ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్ ఉన్నారు. ట్రైలర్ లో వీళ్ళ క్యారెక్టరైజేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా బాగుంది. ట్రైలర్ లో విజువల్స్ కూడా బాగున్నాయి. కాకపోతే ధనుష్ మూవీస్ లో ఉండే వైబ్ ఇందులో ఉండబోతుందా లేదా అని చూడాలంటే మూవీ రిలీజ్ అయ్యాకే చూడాలి. ఇది పక్కన పెడితే ధనుష్ శేఖర్ కమల కుబేరా మూవీతో మాత్రం ధనుష్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడు అనిపిస్తుంది. మూవీలో నాగార్జున కీ రోల్ చేయబోతున్నారు. రష్మిక హీరోయిన్ గా ధనుష్ కి జోడీగా కనిపించబోతుంది. కానీ ఇప్పటి వరకు రిలీజ్ అయిన గ్లిమ్స్ లో చూస్తే శేఖర్ కమల కూడా తన క్రాఫ్ట్స్ దాటి ఈసారి డిఫరెంట్ స్టోరీ లైన్ తో రాబోతున్నారు అనిపిస్తుంది. గ్లిమ్స్ లో డిఎస్పీ మ్యూజిక్ కూడా డిఫరెంట్ వైబ్ తీసుకొచ్చింది. మరి ధనుష్ ఈ 2 మూవీస్ తో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాడో చూడాలి. ఇవి పక్కన పెడితే సర్ మూవీలో తన యాక్టింగ్ ఇంకా బాగుంటుంది. ఒక టీచర్ రోల్ లో మూవీకి మంచి ఇంపాక్ట్ అండ్ మెసేజ్ కూడా ఇచ్చారు. ఇంకా తన నెక్స్ట్ రాబోయే మూవీస్ లో ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్చువల్స్ ఉంటే ఆడియన్స్ పక్కా ఎంకరేజ్ చేస్తారు.